సుప్రీం ధర్మాసనం ఒక మంచి నిర్ణయం తీసుకుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు ఇది అంటున్నారు. వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉపవర్గీకరణను సమర్థించింది ధర్మాసనం. సో రిజర్వేషన్ పై 6:1 మెజార్టీతో తీర్పిచ్చారు సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం. దీంతో ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో మాదిగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విద్యార్థులెంతో లాభపడతారని, ఉద్యోగ విద్యల్లో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నారు. ఈ వర్గీకరణతో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. కొన్నేళ్ల కళ నెరవేరిందని, అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరగా దీనిపై వర్కౌట్ చేయాలని కొంతమంది నేతలు కోరుతూ ఉన్నారు. వెనుకబడిన కులాలు సాధించిన విజయంగా దీన్ని భావిస్తున్నారు. స్వతంత్ర ఫలాలు అందరికీ అందుతుందన్న భావన ఇప్పుడు కలుగుతుందంటున్నారు కొంతమంది నేతలు. మాదిగా ఉపకులాలు, వెనుకబడిన వర్గాలు ఖచ్చితంగా లాభపడతాయన్న భావన కలుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. మరింత సమాచారం అసోసియేటెడ్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు లైవ్ ద్వారా. మహాత్మా, ప్రస్తుతం తీర్పు వెలువడిన దగ్గర నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ చూసినా ఎంఆర్పీఎస్ నాయకులు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గీయులు కానీ వాళ్ళందరూ హర్షాతిరేకాలు ఒకంత భావోద్వేగానికి లోనవుతున్నారు. సో అక్కడ ఎలాంటి రెస్పాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ ఈ తీర్పుని ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చాలా ఉపవర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇటువంటి తీర్పు కోసం వాళ్ళు నిజానికి చాలా దశాబ్దాలుగానే ఒక పోరాటం, రాజకీయంగా ఆందోళన, ప్రజా ఉద్యమాలు కూడా చేస్తూ వచ్చారు. ఎంఆర్పిఎస్ అన్నది ఆవిర్భవించిందే అందుకు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్న పేరుతోటి ఈ ఎస్సీల్లో వర్గీకరణ కోసం ఈ సంస్థ ఆవిర్భవించి పోరాటం చేస్తూ వచ్చారు. రాజకీయంగా అనేక రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారు. దాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా తీర్చిదిద్ది మొత్తానికి సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పుని తెచ్చుకోగలిగారని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత రిజర్వేషన్లను అమలు చేసే క్రమంలో దేశంలో అన్టచబిలిటీ నుంచి మొదలుపెట్టి అనేక రకాలుగా సామాజికంగా వెనుకబాటుతనానికి గురైన వర్గాలకు ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ అన్నింటిలో ఫెయిర్ రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు వచ్చాయి. అయితే ఆ రిజర్వేషన్ ఫలాలు అందులో ఉన్న అన్ని కులాలు అందుకోలేకపోతున్నాయి అన్న బాధ, ఆవేదన అందులోని చాలా కులాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఉదాహరణకు ఎస్సీల్లో చూసుకుంటే గనక మన తెలుగు రాష్ట్రాల్లో దాన్ని రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నాం, వాటి నుంచి ఉపయోగించుకోలేకపోతున్నాం అంటూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలామంది చాలా కాలంగా ఉద్యమిస్తూనే వచ్చారు. ద సేమ్ వే ఇది కేవలం మాదిగలకు మాత్రమే ఉపయోగపడే వార్త అని మనం చెప్పలేము ఈ తీర్పు. ఎందుకంటే ఎస్టీల్లో సైతం సబ్ క్లాసిఫికేషన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. ఎస్టీల్లోనూ మన రాష్ట్రంలో ఒక కీలకమైన ఇష్యూ ఉంది. అది ఆదివాసీ గిరిజన వర్సెస్ బంజారా. ఎందుకంటే ఆ రిజర్వేషన్ ఫలాలను బంజారాలు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు, ఆదివాసీ గిరిజనులు వారితో పోటీ పడలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో కొన్ని గిరిజన ఆదివాసీ వర్గాలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చాయి. సో ఈ పరిస్థితుల్లో వారికి సైతం ఇది ఉపయోగకరంగా మారుతుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే ఒక పాయింట్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఏంటంటే రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఆ రిజర్వేషన్ ఫలాలను పూర్తి స్థాయిలో అందరికీ సమానంగా పంచలేనప్పుడు, ఒక ఫెయిర్ రిప్రజెంటేషన్ లేనప్పుడు ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ వర్గీకరణ చేయడం ద్వారా ఫెయిర్ రిప్రజెంటేషన్ అన్నది వస్తుంది అని అంటున్నారు. కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ఇది ఒక సంచలనమైన చారిత్రాత్మకమైన తీర్పు. దీనికోసం మీరు కూడా చాలా కృషి చేశారు. ఇందాక చాలామంది మాకు రియాక్షన్స్ ఇస్తూ మీ పేరును ప్రస్తావించి మీ చొరవతోటి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది అది ఇదని కూడా చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రిజర్వేషన్ స్పిరిట్ తీసుకురావడం జరిగిందో అదే స్ఫూర్తితో ఈరోజు మనము మా పార్టీ తరఫున కూడా అంత్యోదయ పథకం అని ఉంది. పేదవాళ్ళలో అతి పేదవాడికి ముందు న్యాయం జరగాలి, చివరి కూర్చున్నటువంటి వ్యక్తులకు, చివర ఉన్నటువంటి పేదవాళ్లకు ప్రభుత్వ ఫలాలు ముందుగా అందాలనేటటువంటిదే ఆలోచన. ఇందులో ఎవరికి అన్యాయం చేయడమో కాదు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇచ్చిందని భావిస్తున్నాను. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ యొక్క స్పిరిట్ని అర్థం చేసుకొని మనందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మనము ఈ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి, అందరికీ న్యాయం జరగాలి అనేటువంటి విషయంలోనే మరి భారత ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ అనేక రోజులుగా, నేను మరి బంగారు లక్ష్మణ్ గారు రాజకీయాలు రాకముందు నుంచి కూడా మా పార్టీ దీనికి కట్టుబడి ఉండి పనిచేసింది. మేము ఒక్కరిమే కదా, అనేక రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి కట్టుబడి ఉండి తీర్మానాలు చేశాయి. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అదేవిధంగా
కేసీఆర్ గారు అందరూ కూడా ఈ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. చివరికి ఈరోజు దానికి న్యాయస్థానం తీర్పునివ్వడం అనేటువంటిది చాలా సంతోషకరము, స్వాగతం వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను, ఎవరు కూడా దీంట్లో బాధపడకూడదు. అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి మనము ముందుకెళ్ళాలి, మన జీవితాలలో వెలుగు రావాలనేదే నా ఆకాంక్ష. మా పార్టీ కూడా అదే రకమైన కోరిక ఉన్నది. నేను ఈ సందర్భంగా న్యాయస్థానానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈ తీర్పు ద్వారా ఆయా వర్గాల్లో ఎస్సీలో కానీ ఇటు ఎస్టీలో కానీ అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం వారి పోరాటాలు కూడా దీని గురించే, రిజర్వేషన్ ఫలాలు కొన్ని వర్గాలకే దక్కుతున్నాయి, మేము దక్కించుకోలేకపోతున్నామన్న బాధ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఈరోజు ఆ రకమైనటువంటి వివక్షత కొనసాగుతుందనే దృక్పథంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి పంజాబ్ ప్రభుత్వం కావచ్చు, అనేక ప్రభుత్వాలు కూడా దీనికోసమే న్యాయస్థానాలలో వాదించాయి అనేక రోజులుగా. గతంలో కూడా మన ఆంధ్ర తెలంగాణలో 4 సంవత్సరాల పాటు ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది, కేటగరైజేషన్. తర్వాత మళ్ళీ కోర్టు జోక్యంతో అది ఆగిపోయింది. కాబట్టి తప్పకుండా న్యాయం జరగాలి. ఆ దిశలో ప్రభుత్వాలు కూడా కమిట్మెంట్ తోటి, అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ కమిట్మెంట్తో నీతి నిజాయితీతో ముందుకు తీసుకెళ్తే తప్పకుండా కొద్ది గొప్ప వాళ్ళకు ఎవరికైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకు లాభం జరుగుతుందని నేను భావిస్తున్నాను. దీన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారు, రాజకీయంగా ఇది ఎవరికి క్రెడిట్? అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అందరూ కూడా తీర్మానం చేశారని చెప్పాను. ఇది ఒక సామాజిక సమస్య ఇది. కాబట్టి ఎవరిని కూడా మనం రాజకీయంగా చూడకుండా న్యాయం చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్లాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ తీర్పుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. ఈ తీర్పు ద్వారా ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న కులాలు, ఉపకులాలు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. అందరికీ ఇది సమన్యాయం చేసే రకంగా ఈ తీర్పునిచ్చింది. దీంతో సామరస్యంగా ఉండాలి, ఎవరు ఇంకొకరి మీద ఈ వ్యతిరేక భావన అన్నది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని, ఆ స్పిరిట్ని, ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలంటూ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎస్ మహాత్మా.